హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నా ఓన్ రెసిపీ చికెన్ ఫ్రై అండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేనైతే ఈరోజు బోన్లెస్ అండ్ స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్ అనేది తీసుకున్నాను. చాలామంది చికెన్ ఫ్రై అంటే బోన్ ఇన్ చేసుకుంటారండి. బోన్లెస్తో కూడా చాలా జ్యూసీగా వస్తుంది. బోన్లెస్ అనేసరికి చాలామంది ఏం చెప్తారంటే డ్రైగా ఉంటుంది, పీస్ చాలా గట్టిగా ఉంటుంది, డ్రై అయిపోయి ఉంటుంది అంటారు. నేను చేసే స్టైల్లో చేస్తే మీకు అస్సలు ఏది ఉండదు. ఇప్పుడు మనం ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకొని వీటిని బైట్ సైజ్ అంటే మీకు చిన్న చిన్న క్యూబ్స్ అంత సైజులో నేను క్లిప్లో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. నేను ఇది కట్ చేసుకోవటం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఒక చికెన్ బ్రెస్ట్ వచ్చేసరికి 2 పీపుల్కి వస్తుంది. బాగా డైట్లో ఉన్న వాళ్ళైతే ఒక బ్రెస్ట్ ఒకరికి సరిపోతుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా వాష్ చేసుకొచ్చుకోవాలండి. మీన్వైల్ నేనైతే అందరూ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతారు, ఐదర్ ఫ్రెష్గా దంచుకొనైనా వేసుకుంటారు. నేనైతే ఇట్లా పీల్తో ఉన్న గార్లిక్ని ఈ స్ట్రడ్డర్తో స్ట్రడ్ చేసేసుకుంటాను. జింజర్ గార్లిక్ ఇట్లా స్ట్రడ్ చేసుకొని పెట్టుకున్నాము. మనకి జస్ట్ ఒక 10 minutesలో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి. సాల్ట్, ఈరోజు నేను చూపించే చికెన్లో స్పైసెస్ కానీ ఏవైనా సరే ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ అండి. సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, హోమ్ మేడ్ క్యూమెన్ పౌడర్ అంటే జీరా పౌడర్ అండి, అండ్ హోమ్ మేడ్ ధనియా పౌడర్, అండ్ దీంట్లో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి స్మోక్డ్ పెప్రికా. ఇది యాడ్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసే చికెన్ అందరికీ గుర్తుండిపోయేది, అంత టేస్టీగా వస్తుంది. ఈ మధ్యన ఇది కాస్కోలో దొరకట్లేదండి, నాకు ఓన్లీ కాస్కోలోదే టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు స్టీల్ ప్యాన్లో చేసుకుంటున్నాను. ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన పని కూడా లేదండి. జస్ట్ ఒక 2 to 5 minutes సరిపోతుంది. మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చాలా తక్కువ, నేను అరౌండ్ 1 teaspoon యాడ్ చేసుకున్నాను ఆయిల్. ఎందుకంటే మనకి చికెన్లో నుండి కూడా ఆయిల్ లూజ్ అవుట్ అవుతుంది కాబట్టి. ఇదంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని మనం ఇందులోకి ఫస్ట్ పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్. మీరు కావాలి అంటే ఒక లవంగం అండ్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు, దాల్చిన చెక్క. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇట్లా నేను క్లిప్లో చూపిస్తున్నట్టు ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. నేను చికెన్ స్టార్ట్ అయినప్పుడు మీకు క్లియర్గా టైం చూపిస్తున్నాను. 6-8కి స్టార్ట్ చేశాను. 10 minutesలో మీకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది నా ఓన్ రెసిపీ. ఎవరైనా కావాలి అంటే ట్రై చేయండి. ఆఫ్టర్ 2 minutes తర్వాత మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది. చూసారా, మధ్య మధ్యలో ఇట్లా మీరు మిక్స్ చేసుకొని, నేను కంటిన్యూస్గా మిక్స్ చేస్తున్నట్టుంది కానీ ఎవ్రీ 2 to 3 minutesకి నేను ఇట్లా చేసుకున్నాను. ఇట్లా ఒకసారి కట్ చేస్తే మీకు చికెన్ చాలా ఈజీగా కట్ అయిపోయింది అంటే ఫుల్ కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ స్లైస్డ్ ఆల్మండ్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నాక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసేసాను, చూసారా. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్మండ్స్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ చాయిస్ ఆఫ్ నట్స్. నేనైతే ఇవి 2 ప్రిఫర్ చేస్తాము. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, అపెటైజర్గా కింద బాగుంటుంది, రైస్లోకి, రోటీ, చపాతీ అండ్ ఆల్మండ్ టార్టిలోసు దేనికైనా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాము.
నాది ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి అట్లా అనిపిస్తుంది. మనం ఆల్రెడీ 6:18కి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అనదర్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్ డ్రై పార్స్లీ యాడ్ చేసుకోండి. మీరు స్టవ్ ఆన్ చేసినప్పుడు యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది యాడ్ చేస్తే నల్లగా అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 1 minute యాడ్ చేసుకోండి. ఆ వేడికి అదంతా చాలా చూస్తానికి చాలా గ్రీన్గా చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, పార్స్లీ వేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి వేడివేడిగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీరు చికెన్ ఆఫ్ చేసేసుకున్నాక కొంచెం ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, సో దట్ చికెన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ రెసిపీస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.